రేప్ చేస్తే ఖచ్చితంగా ఉరి తీయాల్సిందే అని ఎవరైనా చట్టం గురించి నిరసనలో పోరాటాలు చేస్తే అటువంటి బిల్లు ఇప్పుడప్పట్లో అయితే ఆమోదం పొందదు. ఎందుకంటే యాజ్ పర్ ద అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ 2024 సంవత్సరంలో ఎన్నికైన 543 మంది పార్లమెంటేరియన్స్లో 251 మెంబర్స్ మీద సీరియస్ కేస్ ఆఫ్ క్రిమినల్ అలిగేషన్స్ ఉన్నాయి, అనగా 46%. ఇది 2019లో 43% ఉంటే 2014లో 34% ఉంది, విచ్ మీన్స్ దే వాజ్ అన్ ఇంక్రీస్. ఇంకా దారుణం ఏంటంటే 170 మంది ఎంపీస్ మీద సీరియస్ అలిగేషన్స్ ఆఫ్ మర్డర్, కిడ్నాపింగ్ అండ్ క్రైమ్స్ అగైన్స్ ఉమెన్ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇప్పుడు అసలు ట్విస్ట్ పాయింట్ చెప్తాను. అసలు యాక్చువల్గా ఇంత నేర చరిత్ర ఉన్న వాళ్ళు గెలవకూడదు, కానీ క్యాండిడేట్స్ విత్ క్రిమినల్ రికార్డ్ హ్యాడ్ ఎ ఛాన్స్ ఆఫ్ మోర్ దెన్ 15% విన్నింగ్, విత్ ఎ క్లీన్ రికార్డ్ హ్యాడ్ ఓన్లీ 4% ఛాన్స్. అంటే క్లీన్ రికార్డ్ ఉన్న వాళ్ళు ఛాన్స్ గెలవటం 4% అయితే అవినీతి లేదా మర్డర్, రేప్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు 15% ఛాన్సులు ఎక్కువ ఉన్నాయంట గెలవటానికి. ఇది మన దేశ దౌర్భాగ్యం. యూ కెన్ చెక్ దిస్ రిపోర్ట్ ఇన్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ వారు నిర్వహించిన సర్వే ప్రకారం.